హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి మనము ఈ క్యూబ్ని యూజ్ చేసి ఇక్కడ చూసారు కదా ప్లస్ సింబల్ అయితే వచ్చిందనమాట. అన్ని వైపులో వచ్చేసి ఇలా ప్లస్ సింబల్ వచ్చేటట్టు ఎలా చేయాలో అయితే ఇప్పుడైతే చూద్దాం. ఓకే, ఇప్పుడు క్యూబ్ చూసినట్టయితే మీరు అన్ని కలర్స్ అయితే సేమ్గా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం కలర్ అనేది ఏదైనా మీకు ఇష్టమైన కలర్ అయితే ప్లేస్ చేసుకొని ఇక్కడ చూసినట్టయితే క్యూబ్లో 3 లేయర్స్ ఉన్నాయి కదా. ఈ లేయర్ 1 ఈ లేయర్ 2 అనేది స్ట్రాంగ్గా పట్టుకొని జస్ట్ ఈ మిడిల్ లేయర్ మాత్రం 2 టైమ్స్ అయితే తిప్పండి అనమాట. జస్ట్ మిడిల్ వన్ మాత్రం ఇలాగా 2 టైమ్స్ తిప్పారా, మీరు తిప్పినట్టయితేనే క్యూబ్ని వచ్చేసి కొంచెం ఇలా లెఫ్ట్ సైడ్కి అయితే తిప్పుకోండి. తిప్పుకున్నాక ఈ మిడిల్ లేయర్ అనేది 2 టైమ్స్ అయితే తిప్పండి. ఓకే, ఇక్కడ 2 టైమ్స్ తిప్పారు కదా, మీరు చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ అండ్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ అయితే వచ్చిందన్నమాట. ఈ సైడ్లో అయితే రాలేదు. సో మనం ఈ సైడ్ కల్లా క్యూబ్ని పట్టుకొని సేమ్ మిడిల్ లేయర్ని 2 టైమ్స్ అయితే తిప్పండి. అంతే అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి అన్ని వైపులో వచ్చేసి ప్లస్ సింబల్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఈ స్టెప్ వర్క్ అయితే చాలా మంది చేస్తారు. మళ్ళీ దీన్ని యథావిధిగా నార్మల్ స్టేజ్ తీసుకోవడానికి అయితే కన్ఫ్యూజ్ అయితే అయిపోతారు. ఏం లేదు, సింపుల్. మనము క్యూబ్ని వచ్చేసి మిడిల్ లేయర్ వచ్చేసి ఇటువైపు పైకి అయితే తిప్పాము కదా, దీన్ని రివర్స్ చేయండి అంతే. మీరు కలర్ అనేది ఈ కలరే పట్టుకోవాలని ఏం లేదు, ఏ కలర్ అయినా పట్టుకుని జస్ట్ 2 టైమ్స్ ఇట్లా రివర్స్ చేసినట్టయితే ఈ లేయర్ మ్యాచ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం చూసినట్టయితే ఖాళీగా ఉంది. సో మనం ఇక్కడ తిప్పుదాం. ఇక్కడ చూసినట్టయితే ఆరెంజ్ అయితే ఫుల్గా మ్యాచ్ అయిపోయింది. దీన్ని వచ్చేసి మనం జస్ట్ మనకి 2 టైమ్స్ అయితే తిప్పారంటే వచ్చేస్తుంది. అంతే అనమాట, నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది.